మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోడీ, సిజేఐ జస్టిస్ గవాయ్ గారు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. అందరి ఆశీర్వాదంతో దక్కిన గౌరవం ఇదని ఉపరాష్ట్రపతి గారు తెలిపారండి. ఇక వైకాపా అధికారంలోకి వస్తే అమరావతి నుంచే జగన్ పాలన అని, విశాఖపట్నం వెళ్లరు అని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ తెలిపారు. డ్రైవర్లు, డైరెక్టర్లు, బంధువులేని బినామీలు, 8 డొల్ల కంపెనీలు, 16 మంది బినామీలు మద్యం ముడుపుల సొత్తుతో వైట్లోకి మార్చేందుకు చెవిరెడ్డి ఎత్తుగడ. తిరుచానూరులో 35-36 కోట్ల విలువైన భూమి 2.93 కోట్లకే సొంతం. విక్రయదారుకు 24 లక్షలకు, మిగతా సొమ్ము బినామీకి సంస్థల్లోకి. సిట్ దర్యాప్తులో వెలుగులోకి. ఇక నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కి తొలిసారిగా మహిళా నేతృత్వం. విశ్రాంతి చీఫ్ జస్టిస్ చేతికి పగ్గాలు. ఆమె బెనారస్ హిందూ యూనివర్సిటీ పట్టభద్రాలు. ఒప్పందం మేరకు పార్లమెంట్ రద్దు. 2026 మార్చి 21న తాజా ఎన్నికలు. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం. ప్రాజెక్టులపై పక్కాగా ముందుకు. ఉత్తరాంధ్రలో 1368 కోట్లతో 9 సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా నిర్ణయం. కరువ్యవసాయం కోసం వెలుగొండకు ప్రాధాన్యం. గాలేరు నగరి 2వ దశపైన దృష్టి. ఊరు వేలేరు దాతృత్వంలో అమ్మతీరు. గ్రామ అవసరాల కోసం గ్రామస్తుల ఉదారత. కోట్ల విలువైన భూమి సొత్తు విరాళం. ఇక 14-15 తేదీల్లో జాతీయ మహిళా సాధికారత సదస్సు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు ప్రముఖులు రాక తిరుపతిలోకి. ఇక 50 లక్షల టన్నుల ధాన్యం కొంటాం. గత ఏడాది కంటే 3,570 కోట్ల అదనంగా వెచ్చిస్తాం. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. ఛత్తీస్గఢ్లో మరోమారు ఎదురుకాల్పులు. 2 మావోయిస్టులు మృతి చెందారు. జాతీయ రహదారుణం కంచకచర్ల నందిగామ మధ్య నరకయాతన. అసంపూర్తి బైపాస్ పనులతో అవస్థలు. గుంతలమయంగా NH-65. రాజధాని 33,000 ఎకరాలు అంటే అదో మున్సిపాలిటీయే. రైతులకు ఇబ్బంది రానియ్యం, భూముల విలువ తగ్గనియ్యం. 50,000 కోట్లతో చేపట్టిన పనులని 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. ప్రైవేటు మీడియా సంస్థ కాన్క్లేవ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. రాష్ట్రంలో కాస్త పెరిగిన ద్రవ్యోల్బణం. దేశంలో 11వ స్థానం. ఉపాధిలో అక్రమాలకు చెక్. శ్రామికులకు ఈకేవైసీ సేకరణ. శిలాఫలకాలు వేసి బోర్డులు పెడితే వైద్య కళాశాలలు కట్టినట్టేనా? వేల మంది పేద విద్యార్థులను వైద్య విద్యుత్ దూరం చేసిన జగన్. హోంమంత్రి వంగలపూడి అనిత ధ్వజం. వైద్య కళాశాలల కాంట్రాక్ట్ రద్దు జగన్ వల్ల కాదు అని మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు తెలిపారు. తీరు మారని చెవిరెడ్డి పెద్ద పెద్ద కేకలు, శాపనార్థాలు వేశారు కోర్టు ప్రాంగణంలో. ఇక వైకాపా మద్యం ముఠాకు రిమాండ్ పొడిగింపు. తెలుగు వికాసంపై కార్టూన్ పోటీలు. అక్టోబర్ 10వ తేదీ లోపల కార్టూన్ ఇస్తారి 2023@gmail.comకి పంపవచ్చు. ఇక తురకపాలెంలో 4% మెలోడోసిస్ కేసులు. వైద్యారోగ్య శాఖ సమీక్షలో ఉన్నతాధికారులు వెల్లడి. మరణాల గుర్తింపుల వైఫల్యంపై మంత్రి సత్యకుమార్ గారు ఆగ్రహం. ఇక 1024 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పెద్దబయలు మండలం 4,687 అంగన్వాడీ సహాయకుల నియామకానికి పచ్చజెండా ఊపారు రాష్ట్ర ప్రభుత్వం. తెలుగు సినిమాకు మరింత మంది ప్రతిభావంతులు కావాలి. ఏపీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏర్పాటుపై సీఎంతో మాట్లాడతా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. పర్యాటకంలో తిరుపతికి మార్గదర్శ తీసుకొస్తాం. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఇక శ్రీవారిని దర్శించుకున్నారు నిర్మలా సీతారామన్ గారు. సునీల్ రెడ్డి కంపెనీలో కొనసాగిన సోదాలు. సంగంరెడ్డిలో తనిఖీలు చేసిన సిట్ అధికారులు. రాష్ట్రంలో సరఫరా యూరియా నిల్వలు ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు. జ్యోతిర్లింగ యాత్రకు ప్రత్యేక రైలు. ఇక హైదరాబాద్ చుట్టూ 3 భారీ రైల్వే టెర్మినళ్లు. ఔటర్ రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్య నిర్మాణాలు. దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు. సహాయం చేయండి అంటూ వైకాపా కార్యకర్త పోస్ట్ చేశారు ఆన్లైన్లో. సానుకూలంగా స్పందించిన లోకేష్ గారు. నేడు మణిపూర్లో మోడీ పర్యటన. జాతుల ఘర్షణ తర్వాత ఇదే తొలిసారి 8,500 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. మిజోరాంలో 8,000 కోట్ల రైల్వే ప్రాజెక్టుకు. ఇక ప్రధాని తల్లిపై కాంగ్రెస్ ఏఐ వీడియో. బీజేపీ తీవ్ర ఆగ్రహం. కట్ ఆఫ్ మార్క్ దాటిన దివ్యాంగులను జనరల్ కేటగిరీలోకి ఎందుకు చేర్చరు? కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు. భారత్పై సుంకాలు విధించడం అంత తేలిక కాదని ట్రంప్ తెలిపారు. ఇక దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి, సిబ్బందికి ఈసీ ఆదేశం. భారత్తో మాకు అత్యున్నత సంబంధాలు ఉన్నాయి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్య. భారత్ ఎదుగుదలకు చూసి భయపడుతున్నారు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అన్నారు. మలేషియాకు వెళ్లే తీరిక ఉంటుంది. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి వేడుకకు రాలేరా? రాహుల్పై బీజేపీ ధ్వజం. ఇక ట్రంప్ సుంకాలతో ఉద్యోగాలు పోతున్నాయని శశిధరూర్ గారు తెలిపారు. భారత్ను చైనాకు దూరం చేయడమే మా ప్రాధాన్యం. అమెరికా రాయబారి సిర్గియో గారు తెలిపారు. ఐఐటి ప్రొఫెసర్ అని నమ్మించి వర్సిటీ నుంచి 2.46 కోట్లు దోపిడీ చేశారు.
చైనాలో 8.5 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్ గుడ్లు కొత్త పద్ధతిలో వయసును నిర్ధారించిన శాస్త్రవేత్తలు. బాంబే, ఢిల్లీ హైకోర్టులకు బాంబు బెదిరింపు. కారుతో ఢీకొట్టి 40 లక్షలు దారి దోపిడీ. పారిపోతుండగా బోల్తా పడ్డ నిందితుల కారు 8.5 లక్షలు వదిలేసి మిగతా సొమ్ముతో పరారి. హైదరాబాద్ శివారులో ఘటన. ఇక మనిషి భాషలోను నమ్మించి కంప్యూటర్ భాషతో బోల్తా కొట్టించి వెబ్సైట్లో లాగిన్కి బదులు సిరాలిక్ అక్షరం మార్చి మోసం. సైబర్ నేరగాళ్ల కొత్త ఆయుధం హోమోగ్రఫీ ఫిషింగ్ అటాక్. సుప్రీంకోర్టులో తెలుగు మాటలు. కాకినాడకు చెందిన భార్యాభర్తల విడాకుల కేసు. వారితో తెలుగులో మాట్లాడిన జస్టిస్ భట్టి గారు. బాలికల సంరక్షణపై 14న విజయవాడలో సదస్సు. ముఖ్య అతిథిగా హైకోర్టు సిజేఐ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. రాజధాని అభివృద్ధికి యోకోహామా ఉత్తమ విధానాలు. జపాన్లో అధ్యయనం చేస్తున్న అధికారుల బృందం. తల నరికి చెత్తబొట్లో పారేసి అమెరికాలో కర్ణాటక వ్యక్తి కిరాతకంగా హత్య చేసిన సహ ఉద్యోగి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ఉపసంహరించుకోవాలి. వివిధ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్. ఇక రా అమ్మ ఇక్కడ కూర్చో అని బొత్స గారు నిన్న విశాఖ ఉక్కు విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో షర్మిల గారిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నారు. చెన్నైలో చోరీ అయిన బస్సు ఆత్మకూరులో ప్రత్యక్షం. ఇక ఆయేషా మేర హత్య కేసులో మరో మలుపు. తల్లిదండ్రులకు సిబిఐ నోటీసులు. విచారణ హాజరు కాలేమంటూ సమాధానం. 3 ఏళ్లలో ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు. వైకాపాకు చట్టపరంగా జవాబు చెబుతామని ఆ పార్టీతో రహస్య ఒప్పందాలు లేవు. 3P విధానంలో జిల్లాల అభివృద్ధి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు తెలిపారు. ఇక దేశంలో ప్రాజెక్టులకు పూడికకు బెడద. 50% నిల్వల సామర్థ్యం కోల్పోనున్న పలు రిజర్వాయర్లు. చట్టసభల్లో 21 మంది వారసులే. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఏడీఆర్ నివేదిక. బెయిల్ అభ్యర్థనలపై 2 నెలల్లోగా నిర్ణయం. హైకోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం. రాతపత్రుల డిజిటలీకరణతో మేధో చౌర్యానికి అడ్డుకట్ట. ప్రధాని మోడీ వెల్లడి. కోల్ ఇండియా కార్మికుల పరిహారం 25 లక్షలకు పెంపు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. యూరోప్లో ఉద్రిక్తతలు. ప్రారంభమైన బెలారస్ రష్యా సైనిక విన్యాసాలు. పోలాండ్కు రక్షణగా ఫ్రాన్స్ రఫేల్ జెట్లు. మాస్కోపై బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు. కొందరు నేతల లక్ష్యంగా ఆత్మహత్యల దాడులకు కుట్ర. వెల్లడించిన ఢిల్లీ పోలీసులు. హై సెక్యూరిటీ జోన్గా సుప్రీంకోర్టు ప్రాంగణం. రీల్స్ ఫోటో తీస్తే చర్యలు. మాతృభాషతో పాటు హిందీ, ఆంగ్లం నేర్చుకోవాలి. బ్రహ్మానందం ఆత్మకథ ఆవిష్కరణ సభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు తెలిపారు. బెయిల్పై విచారణ జరగకుండా మోహిత్ రెడ్డి ప్రయత్నాలు. సాధ్యమైనంత త్వరగా విచారణ జరపండి. హైకోర్టులో సిఐడి వాదనలు. 15 నుంచి పశువులకు గాలికుంటి టీకాలు. పోషకులు జాగ్రత్త పాటించాలని వైద్యుల సూచన. ఉద్యోగినిపై లైంగిక వేధింపులు. తహసీల్దార్ అరెస్ట్. మరో బొగ్గు గని కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలి. ఛత్తీస్గఢ్లో బొగ్గు బ్లాకుకు ప్రత్యామ్నాయంగా బెయిల్పై విడుదలై భూ లావాదేవీలు చేస్తున్నారు. పైలా దిలీప్పై న్యాయస్థానానికి నివేదించిన సిట్. ఇక శాప్ మాజీ ఎండీపై టాస్క్ ఫోర్స్ విచారణ. మహిళా ఉద్యోగుల నుంచి వివరాలు తీసుకున్న పోలీసులు. అధికారంలోకి రాగానే వారందరికీ గుణపాఠం చెప్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్. ఇక 15 ఏళ్ల పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ రూల్స్పై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు. బ్యాంకులోకి దూరిన కొండ చిలవ. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో కళ్లలో కారం కొట్టి అటవీ సిబ్బందిపై దాడి చేశారు. తెలంగాణలో మంచిర్యాల జిల్లాలో. ఇక 1000 కోట్ల రుణ సేకరణకు బాండ్లు వేలం. లగచర్ల ఇండస్ట్రియల్ క్యారిడార్ మీదుగా రైల్వే లైన్. మారిన వికారాబాద్ కృష్ణ మార్గం అలైన్మెంట్. 130.28 కిలోమీటర్ల దూరం. 2700 కోట్ల అంచనా వ్యయం. భూసేకరణ వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరించాలన్న రైల్వే శాఖ. ఇక మద్యం కుంభకోణం కేసులో ఫోరెన్సిక్ విశ్లేషణకు నారాయణస్వామి ఫోన్ తరలించారు. ఇంకా సాక్షి చూద్దామండి ఒకసారి. బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మహిళా బాక్సర్లకు 4 పతకాలు ఖాయం. తయారీ హబ్గా ఎదగొచ్చు. మారుతి సుజుకి ఎండీ తకేయుచి తెలిపారు. భవిష్యత్ భారతదే అని. ఇక అమెరికాలోని డల్లాస్లో చంద్రమౌళి నాగమల్లి అనే భారతీయుడిని ఓ హోటల్ కార్మికుడు కిరాతకంగా హత్య చేశాడు. మందలించినందుకు తల నరికేశాడండి. ఇక బాణాసంచిపై నిషేధం విధించాల్సి వస్తే ఢిల్లీ మాత్రమే కాకుండా దేశమంతటా అమలు చేయాలని గవాయ్ గారు తెలిపారు. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుశీల గారు ఎంపికయ్యారు. ప్రధాని మోడీ శనివారం మణిపూర్లో పర్యటించనున్నారు. 2700 కోట్ల స్థలంపై గురి. క్యాంపు భారతం పట్టిస్తాం. కర్నూలు బీసీ క్యాంప్ క్వార్టర్స్పై 2 కీలక ప్రజాప్రతినిధుల కన్ను. మినీ క్రికెట్ స్టేడియం లీజు పేరుతో అత్యంత ఖరీదైన స్థలం కాజేసి కుట్ర. 70 ఏళ్ల కిందట నిర్మించిన క్వార్టర్లను కూల్చేయాలనే కూటమి సర్కారు ఆదేశాలు. క్వార్టర్స్ను ఖాళీ చేయాలని ఉద్యోగులు, ఇతరులకు నోటీసులు. నీళ్లు, విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు. 100 ఏళ్ల నాటి భారీ వృక్షాలతో చిన్నపాటి అరణ్యం తలపించేలాగా బీసీ క్యాంపులు. వాటిని నరికేస్తే ప్రాణవాయువు కోసం నగరం ఉక్కిరి బిక్కిరే. 90 ఎకరాల్లో ఉన్న ఈ భూముల విలువ ఏకంగా 2700 కోట్లు. టీడీపీ జిల్లా కార్యాలయం కోసం బి క్యాంపులో 120 కోట్ల విలువైన 2 ఎకరాల స్థలం. ఇక తప్పుడు సాక్ష్యాలతో అసత్య ప్రచారాలు. సిట్ ద్వారా చంద్రబాబు కూటమి ప్రభుత్వ పన్నాగం.
ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. కర్ణాటకలో మళ్లీ కులగరాన 1.75 లక్షల మంది టీచర్లతో సర్వే. దసరా సెలవుల నిర్వహణ. పాత సర్వే 10 ఏళ్ల నాటిది, అందుకే కులగణన మళ్లీ. సిద్ధరామయ్య గారు తెలిపారు. దివ్యాంగులకు జనరల్ కోటా వర్తింపు పరిశీలించండి కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన. 3 ఏళ్లలో రాజధాని తొలిదశ, ప్రతి పని పూర్తి చేస్తాం, ప్రధానితో ప్రారంభింప చేస్తాం చంద్రబాబు గారు తెలిపారు. అమరావతి అభివృద్ధి పరిమితం చేస్తే చిన్న మున్సిపాలిటీ లాగా మిగిలిపోతుంది. మహానగరం లాగా మలచాలంటే గుంటూరు, విజయవాడ, తెనాలిని కలుపుకుని వెళ్ళాలి. అమరావతిలో ఒక్క రైతుకు అన్యాయం జరగనివ్వం. వారితో మాట్లాడే విస్తరణకు భూములు తీసుకుంటాం. విమర్శలకు భయపడితే అభివృద్ధి జరగదు. జనవరి కల్లా అమరావతిలో క్వాంటమ్ మిషన్. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి. భావితరాల కోసమే విజన్ 2047. 2028-29 నాటికి ఏపీ తలసరి ఆదాయం 5.5 లక్షలుగా లక్ష్యం పెట్టుకున్నారు. ఇక 2033-34 నాటికి 10.5 లక్షలు చేయాలని నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు వెళ్తే సాధిస్తాం. మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు ఇవ్వడం లేదు. బనకచర్లకు వృధా జలాలు వాడుకుంటాం. మీడియా సంస్థ కాన్క్లేవ్ సీఎం స్పష్టీకరణ. మరో జగన్ నాటకం. అమరావతిపై మళ్లీ బూటకం. ఈసారి సజ్జల మాయ మాటలు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ వెళ్లరు, ఇక్కడి నుంచే పాలన సాగిస్తారు. రైతులు ప్లాట్లు అభివృద్ధి చేసి విలువలు పెంచుతాం. అమరావతిలో ఉన్న కట్టడాలు చాలు, సచివాలయ భవనాలు ఉన్నాయి కదా, కొత్త నిర్మాణాలు అవసరం లేదు. ఇవే సజ్జల రామకృష్ణారెడ్డి శుద్ధులు. 2019కి ముందు నాటి డ్రామాలు మళ్లీ మొదలు. నేడు అధికారంలోకి రాగానే 3 ముక్కలాట. రాజధాని రైతులపై పగబట్టి వేధింపులు. అమరావతి ఎడారి శ్మశానం అంటూ ఎద్దేవా. ఇప్పుడు అవన్నీ మరిచి రివర్స్ ప్రేమలో. దోపిడీ. తిరుపతిలో చెవిరెడ్డి మార్క్ నయాదందా. 36 కోట్ల విలువైన భూమిని 2.93 కోట్లకే కుమారుడు కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్. మద్యం సొమ్ముతో అర్చకుడి ఆస్తి కొనుగోలు. అర్చకుడి భార్యకు 24 లక్షలు చెల్లింపు. మిగిలిన 2.69 కోట్లకు గాను అనుచరులకు ఆమె అప్పు ఉన్నట్టుగా నోటు తయారీ. వారి పేరట డొల్ల కంపెనీలు సృష్టించి బదలాయింపు. సిట్ వలలో జగన్ బంధువు. మద్యం కేసులు ముడుపులపై దర్యాప్తు. సందీప్ రెడ్డిని ప్రశ్నించిన అధికారులు. కొన్ని ప్రశ్నలకు పొంతనలేని జవాబులు. తెలంగాణలోని కంపెనీలకు 8 గంటల సోదా. జీతంతో పాటు ఎమ్మెల్యే నిధులు 10% కమిషన్. బహిరంగంగా చెప్పిన కాన్పూర్ బీజేపీ ఎమ్మెల్యే. ఇక త్వరలో భారత్కు ట్రంప్ క్వాడ్ సదస్సుకు హాజరయ్యే అవకాశం. భారత్ను చైనాకు దూరం చేయడమే లక్ష్యం. భారత్లో అమెరికా రాయబారి గోర్ వెల్లడించారు. ఈశాన్యం వెలుగురాక. మిజోరాంలో ఇంజనీరింగ్ అద్భుతాలు. కొండలు, లోయలు గుండా రైల్వే లైన్ నిర్మాణం. రాజధాని ఇజ్వాల్కు ఇక రైళ్ల పరుగు. నేడు ప్రధాని మోడీచే బైరాబీ సాయిరంగ్ లైన్ ప్రారంభం. వందే మనీషా, వందే భారత్ రైళ్లు నడుపుతున్న చిరుత. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మట్టిలో మాణిక్యం. పేద కుటుంబం. ఆకలి కేకల నుంచి రాటు తేలి లోకో పైలట్గా విధులు. పిన్న వయసులోనే వందే భారత్ హైస్పీడ్ రైలును నడిపే సామర్థ్యం ఎందరో యువతులకు స్ఫూర్తిదాయకం. అక్క ప్రోత్సాహం ఎనలేనిదని మనీషా గారు తెలిపారు. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. ఆస్ట్రేలియాలో ఏఐ మంత్రి. ప్రపంచంలో తొలిసారి టెక్ మినిస్టర్ నియామకం. టెండర్ల ప్రక్రియపై పర్యవేక్షణ. అవినీతికి చెక్. ఆ దేశ ప్రధాని ఎడ్విన్ క్రిస్టోక్ రోమా ప్రకటించారు. ఇక మళ్లీ మేమే 4వసారి మోడీయే ప్రధాని. ఆయన నేతృత్వంలో అభివృద్ధి అన్స్టాపబుల్. ఇక్కడ ఎన్డీఏకే అధికారం. మంచి విధానాలతో మంచి సమాజం. ఆ దూరదృష్టితోనే స్వర్ణాంధ్ర 2047 విజన్. వచ్చే 10 ఏళ్లలో అద్భుతాలు జరుగుతాయి. దేశంలో నెంబర్ 1గా ఏపీ. 3 ఏళ్లలో అమరావతి ఇన్ఫ్రా. సీఎంకు జలకళ. కోస్తాను మించి అభివృద్ధి. వేటు న్యూస్. కాన్క్లేవ్లో సీఎం చంద్రబాబు గారు. ఇక P4 జోష్. జిల్లాల వారీగా టార్గెట్లు రెడీ. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. ఒక్కొక్కరికి 3 క్లస్టర్ల కేటాయింపు. ప్రత్యేక యాప్తో పర్యవేక్షణ. 21.57 లక్షల బంగారు కుటుంబాలకు మ్యాపింగ్. మార్గదర్శకులతో సమన్వయానికి SOP. జీరో పవర్టీ పోర్టల్కు రూపకల్పన. కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు గారు. యునెస్కో జాబితాలో ఎర్రమట్టి దెబ్బలు. విశాఖకు అరుదైన గుర్తింపు దక్కింది. సహజ వారసత్వంగా గుర్తింపు వైపు మొదటి అడుగు. జగన్ అసెంబ్లీకి రావాలి, అప్పుడే రాజ్యాంగాన్ని గౌరవించినట్టు. వైసీపీకి ఏం ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందా? టాలీవుడ్ ఇప్పుడు గ్లోబల్ సినిమాగా మారింది. ప్రభుత్వం తరపున సహకారం ఉంటుంది. ఢిల్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సందర్శన. ఏపీలోనూ NSD క్యాంపస్ యోచన. సీఎం చంద్రబాబుతో చర్చిస్తానని వెల్లడి. ఇక ఫోరెన్సిక్ ల్యాబ్కు మాజీ మంత్రి ఫోన్. సిట్కు ఏసీబీ కోర్టు అనుమతి. లిక్కర్ కేసులో కీలక పరిణామం. సునీల్ రెడ్డి సంస్థలో కొనసాగిన సోదాలు. సంగారెడ్డిలోని సందీప్ కంపెనీలోనూ తనిఖీలు. ముడుపుల పందేరంపై ఆదరణ సేకరణలో సిట్ దూకుడు. స్టార్టప్లకు కొత్త ఊపు. మొత్తం 20 చాప్టర్లు. వాటిలో 3 ఏపీకే. అమరావతి, విజయవాడ, నెల్లూరులో నూతన కేంద్రాలు. గ్లోబల్ స్థాయికి స్థానిక ప్రతిభ. గ్రామీణ వరకు వ్యాపారం, సంస్కృతికి భూతం. 10 లక్షల మంది పారిశ్రామికవేత్తలు. 1 కోటి ఉద్యోగాలకు లక్ష్యం. దేశవ్యాప్తంగా TIE విస్తరణ. వైసీపీతో చీకటి ఒప్పందాలు లేవు.
కూటమిలో సమస్యలు లేవు, సమన్వయంతో పనిచేస్తున్నాం, స్థానిక ఎన్నికలను కలిసి పోటీ చేస్తాం, విపక్ష మైండ్ గేమ్ను పట్టించుకోం, గోదావరి జిల్లాల అభివృద్ధిలో ఎన్హెచ్ 165 గేమ్ చేంజర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు తెలిపారు. రేపు విశాఖలో సారథ్యం ముగింపు సభ హాజరు కానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దాం. 6 నెలల్లో వెండికి తప్పనిసరి హాల్ మార్కింగ్, BIS DAG వెల్లడి, బడా కంపెనీలకు IPO నిబంధనలు సరళీతరం, జియో NSE మెగా ఇష్యూలకు ప్రయోజనం, అపోలో హాస్పిటల్స్ చేతికి అపోలో హెల్త్లో 31% వాటా, విన్ఫాస్ట్ విద్యుత్ కార్ల షోరూం ప్రారంభం, హైదరాబాద్లో T-Mobile GCC, దేశ్రీ నూతన క్యాపబిలిటీ సెంటర్, ఆగస్టులో పెరిగిన వంట ధరలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.07%, బొటానిక్ హెల్త్ కేర్ తయారీ యూనిట్ ప్రారంభం, వ్యాపార పర్యాటక అభివృద్ధి లక్ష్యం, RFC స్టాల్ తెలిపింది. ఢిల్లీ విమానాశ్రయం కార్గో సిటీ ప్రాజెక్ట్ కోసం GMR ఎయిర్పోర్ట్స్ ప్రత్యేక కంపెనీ టైర్ల ధరలు తగ్గిస్తున్నట్లు సిఎట్ తెలిపింది. 9 NBFCల రిజిస్ట్రేషన్ ఉపసంహరణ, కాసా డిపాజిట్లు పెంచాలి అని MSMEలకు మరిన్ని రుణాలు, బ్యాంకులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచన, దేశీయంగా క్లౌడ్ వ్యవస్థ అభివృద్ధి, సీడాక్తో TCS ఒప్పందం, SBI MDగా రవిరంజన్ నియమితులయ్యారు. దేశీయంగా లీప్ ఇంజిన్ భాగాల తయారీ గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. సహారా సెబీ నిధి నుంచి 5,000 కోట్లతో ఉపసంహరణకు సుప్రీం అనుమతి, $4 బిలియన్ పెరిగిన ఫారెక్స్ నిల్వలు, కొనసాగిన లాభాల జోరు, FII కొనుగోళ్లు 130 కోట్లు, DII కొనుగోళ్లు 1,550 కోట్లు, డిపాజిట్ రేట్లు సవరించిన ICICI హోమ్ ఫైనాన్స్. నోటిఫికేషన్స్ ఒకసారి చూద్దామండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ DO గారు ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 174. దరఖాస్తు ఫీజు $3,000. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 20లోగా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 122. దరఖాస్తు ఫీజు $750. దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 2 అక్టోబర్. తమిళనాడు రాష్ట్రం మనవలకురిచి కన్యాకుమారి జిల్లాలో ది ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ గ్రాడ్యుయేషన్ టెక్నీషియన్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 41. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తుకు పంపేందుకు చివరి తేదీ 20 సెప్టెంబర్. అనకాపల్లిలో వైద్య ఆరోగ్య శాఖలో 61 ఆశా వర్కర్ పోస్టులు, 10వ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు అర్హులు. ఈస్టర్న్ రైల్వేలో 3,115 అప్రెంటిస్ పోస్టులకు 10వ తరగతి ఇంటర్ ITIలు ఉత్తీర్ణులు అర్హులు. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలో వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఉన్న లోపల మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.